గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జమ్మికుంటలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు, చీరలు పంపిణీ చేసిన మంత్రి ఈటెల. తుక్కుగూడలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, భూమి పూజ చేసిన మంత్రి సబితా. కరీంనగర్ లో మంత్రి గంగుల పర్యటన, ప్రభుత్వం అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తుందన్న మంత్రి. తూర్పు గోదావరి జిల్లాలో జనసేన నేతలు ప్రెస్ మీట్, డివిస్ బల్క్ డ్రగ్స్ పరిశ్రమ నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్. నెల్లూరులో భూ హక్కు పథకం ప్రారంభోత్సవం, భూ సమస్యలు పరిష్కారం అవుతాయన్న జిల్లా కలెక్టర్. డీటెయిల్స్ చూస్తే కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేంద్ర పాల్గొన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా వైరస్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు, ఎంఆర్ఓ నారాయణ, కమిషనర్ అనిర్ రషీద్ తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో చూసినా మనం కొన్ని దేశాలలో వాళ్ళకు వాళ్ళే రకరకాల పద్ధతుల్లో దాడులు చేసుకొని రక్తాలు ఏర్లై పారినప్పుడు ఆ దేశాలు దిగజారిపోయినాయి. ఆ దేశాలు అంధకారంలో ఉండిపోయి తప్ప దేశాలు అక్కడ బాగుపడలే. అందుకనే మన దేశం పేద దేశమైన 135 కోట్ల జనాభా కలిగిన అంతరాలు కలిగినప్పటికీ కూడా ఇవాళ ఉన్నంతలో గొప్పగా జీవిస్తున్న దేశం మన దేశం. రాబోయే కాలంలో కూడా ఇవాళ గొప్పగా జీవించే దానికోసం అందరం కలిసికట్టుగా మనం దీన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ చర్చిలు ఉన్నాయి. నేను చాలా సందర్భంగా ఎప్పుడు చెప్తా ఉంటాను, ఇవాళ చర్చ్ దాని సేవ అంత గొప్ప కనబడకపోవచ్చు, కానీ ఆనాటి చర్చ్ ఎక్కడ స్కూల్ లేనాడు, పేదవాళ్లకు విద్య అందన్నాడు, విద్య కేవలం ఉన్నత వర్గాలకి అందినాడు, విద్య నేర్చుకుంటే బాగుపడతాని తెలిసి కూడా చదివించే రోజులలో ఈ చర్చ్ అలాంటి పేద కుటుంబాలకు విద్యను అందించింది. చర్చ్ ఇంగ్లీష్ మీడియం విద్య నేర్పింది. లక్షల మంది వాళ్ళ అమెరికాలో, బ్రిటన్లో, జర్మనీలో, ఫ్రాన్స్లో, గల్ఫ్ కంట్రీలలో జీవించడానికి ఒక మార్గం సుగమం చేసింది చర్చ్ అన్నాడు. ఆ చర్చ్ నువ్వు ఏ మతం అడగలే చర్చ్, ఆ చర్చ్ నువ్వు ఏ కులం అడగలే చర్చ్, ఆ చర్చ్ ప్రతి పేదవాడి పిల్లకి చదువు నేర్పే, జ్ఞానం నేర్పే బాధ్యత నా మీద ఉందని చెప్పి ఒక తల్లిగా, ఒక టీచర్గా డబ్బులు లేకపోయినా కూడా గొప్పగా తీర్చిదిద్దింది అన్నాడు చర్చ్. వ్యక్తి అయినా ఎంత ఉన్నత పదవిలో ఉన్నా ప్రాణమే. సామాన్యుడి ప్రాణమైనా, మంత్రి ప్రాణమైనా, సంపదమైన వారి ప్రాణమైనా ఒకటే బతుకుతుంది. నాకు అప్పుడు తెలుస్తుంది ఆ భయం ఏంటో. నేను చనిపోతా అనే సందర్భంలో ఎట్లా భయపడుతుంది చూసాడు కళ. ఇలాంటి సర్వీస్ ఇవాళ ఏ వైద్య అవసరాలైతే మాట్లాడుకుంటున్నామో ఆనాడే కొన్ని వందల హాస్పిటల్ పెట్టి పేదవాళ్ళకు వైద్యం అందించింది చర్చ్. మళ్ళీ ఇవాళ నాకు తెలిసి ఎందుకో ఆ చర్చ్ హాస్పిటల్స్ ఏవైతున్నాయో పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ వచ్చిన తర్వాత ఇవాళ మనకి హాస్పిటల్ చూద్దాం. సెంటెన్స్ అక్కడ ఉన్న హాస్పిటల్ ఇవాళ సెంటర్ క్యాపిటల్
రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. పలు వార్డుల్లో 70 లక్షల నిధులతో మంచినీటి పైప్లైన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. తుక్కుగూడ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మధుమోహన్, వైస్ చైర్మన్ భవానీ వెంకటరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో ప్రభుత్వం తలపెట్టిన దివీస్ బల్క్ డ్రగ్స్ పరిశ్రమ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు. దివీస్ లాంటి కాలుష్యం వెదజల్లే పరిశ్రమలు నిర్మిస్తే స్థానికులకు అనేక ఇబ్బందులు పడతారని అన్నారు. పార్టీ కార్యాలయంలో రాష్ట్ర జనసేన పీఎస్సీసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దివీస్ నిర్మాణాన్ని అడ్డుకుంటామని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక ఎందుకు అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. దివీస్ నిర్మాణాన్ని నిలిపివేస్తే బహిరంగంగా ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతామని అన్నారు. రైతులను, స్థానికులను ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నాలను మానుకోవాలని సూచించారు. జనసేన పార్టీ వారికి పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతుందని మరొకసారి తెలియజేసుకున్నాను. తరఫున పోరాటం, ప్రజల అభిప్రాయం మేము సేకరించిన తర్వాతే నేను ఈ నిర్ణయం తీసుకున్నాం. రాజకీయ పక్షంగా, రాజకీయ పార్టీగా మా నాయకులు వీళ్ళందరూ కూడా అక్కడ సందర్శించి వాళ్ళతో మాట్లాడినప్పుడు నిన్న కూడా వాళ్ళందరూ మాకు చెప్పిన మాట చాలా స్పష్టంగా, ఎమ్మెల్యే గారు కెమెరా ముందు ఒక విధంగా మాట్లాడారు, మా బృందం వెళ్ళి కలిస్తే మాతో నేనేం చేయలేనని చేతులు ఎత్తేసారని చెప్పారు. ఈ నిర్ణయం ఒక శాసనసభ్యుడి పైన ఉంటుందని నేను భావించడం లేదు. ముఖ్యమంత్రి స్థాయిలో ప్రభుత్వం ఆ స్థాయిలో ఒక నిర్ణయం తీసుకుని తక్షణమే వీళ్ళకి ఆ భరోసా కల్పించే విధంగా ముందుకు రావాలి. చేసి చివరికి డ్రోన్ కెమెరాలు వాడి వీధిలో డ్రోన్ కెమెరాలు తిప్పి ఇంటి బయటికి రాకుండా మహిళలను భయపెట్టించే విధంగా పోలీస్ యంత్రాంగం పనిచేస్తుంది. 160 మంది మీద కేసులు పెట్టారు. 63 మందిని రిమాండ్ పంపించారు. ఒక చిన్న గ్రామంలో జరిగిన ఈ సంఘటన ఆవేదన, ఆవేశంతో పాపం వాళ్ళందరూ కూడా రగిలిపోతుంటే వాళ్ళ భావన ఒకటే, ఎవరిని నమ్మాలి మేము వ్యవస్థలు. గతంలో ప్రతిపక్ష నేతగా వచ్చి మాదిరి ఇచ్చిన మాట ఈరోజు ఆయన ముఖ్యమంత్రిగా అయినాక నిలబెట్టుకోకపోతే, ప్రజాస్వామ్య పద్ధతిలో మేము దాని గురించి ఒక టెంట్ వేసుకుంటే, అదే మనిషి ఈ రోజున ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఈ విధంగా మాతో ప్రవర్తిస్తారనే ఆవేదన మహిళలు ప్రత్యేకంగా వాళ్ళ బిడ్డల కోసం, వాళ్ళ భర్తల కోసం వాళ్ళు నేను చెప్పిన మాటలు మనందరూ కూడా చాలా కదిలించింది. వాళ్ళకి మాట ఇచ్చాం, మేము సబ్జెక్ట్కి వెళ్ళి వాళ్ళందరినీ కూడా పరామర్శించి వస్తామని మా లీగల్ టీం దానికి ఆల్రెడీ అప్లికేషన్ ఈరోజు ఫైల్ చేశారు. ఈరోజు తప్పకుండా వాళ్ళని కలిసి ఇంకేమన్నా లీగల్ సహాయం అందించాలా, మా పార్టీ నుంచి మేము ఏ విధంగా వాళ్ళకి ఒక అండ పలకడానికి మేము ఉంటామనేది ఒక భరోసా కల్పించడం కోసం తప్పకుండా ఈ సమావేశం తర్వాత మేము పోయి కలవబోతున్నాం. నిన్న మా పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు నాతో మాట్లాడిన సందర్భంగా నేను ప్రస్తావించి, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి 10 రోజుల సమయం కేటాయించాం. అభిప్రాయం దాన్ని మీరు గౌరవించండి. వాళ్ళని అగౌరవపరిచే విధంగా ఈ ప్రభుత్వం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వ్యవహరించకూడదు. మీరు ఈ చర్య తీసుకుంటే బహిరంగంగానే మేము మిమ్మల్ని అభినందిస్తాం. మీరు ఈ చర్య తీసుకోకపోతే అక్కడ ఉన్న దళితులకి, మత్స్యకారులకు, ఆ ప్రాంత వాసులందరికీ కూడా అండగా నిలబడడానికి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఈ ఉద్యమంలో ఆయన కూడా పాల్గొంటారని నేను ప్రకటించాను. ఈ సంస్థ ఆయన జేబు సంస్థ అని, ఆయనకు సంబంధించిన మనుషులని రకరకాల ఇవే ప్రశ్నలు ఈ రోజున మిమ్మల్ని అడుగుతున్నారు. అదే ముఖ్యమంత్రి ఈరోజు ఆయన పుట్టినరోజున మీరు కనీసం మీకు మర్చిపోతే
గతంలో మీరు ఇచ్చిన జనసేన పార్టీ నుంచి మీ అందరం కూడా మనస్ఫూర్తిగా రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలు ప్రభుత్వం చేపట్టిన భూమి సర్వే కార్యక్రమం ద్వారా పరిష్కారం అవుతాయని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు. గూడూరు మండలం రెడ్డిగుంట గ్రామంలో జగనన్న శాశ్వత భూ హక్కు పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి కలెక్టర్ చక్రధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సర్వేకు సంబంధించి మొదటి హద్దురాయికి పూజలు నిర్వహించారు. సర్వే కొరకు ఉపయోగించే డ్రోన్ విమానాన్ని కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ ఈ పథకం ద్వారా సుమారు 100 సంవత్సరాల భూముల సర్వే నిర్వహించి రికార్డులు తయారు చేస్తామని అన్నారు. అన్ని రికార్డులు డిజిటలైజేషన్ చేయడం ద్వారా రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, గ్రామ వార్డు సచివాలయం భూములకు సంబంధించిన లావాదేవీలు జరుపుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సూచించారు. జరిగిన సర్వేలో ఉన్న తప్పుల్ని ఈ రోజు కూడా మనం మార్చుకోలేకపోయాం. ఇప్పటికీ ఇంకా ఆ చుక్కల భూములని, CJFS భూములని, రకరకాల సమస్యలతో రైతాంగం అన్ని రకాల కార్యాలయాలకి తిరుగుతున్నారు. ఒకటి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, 2 సర్వే డిపార్ట్మెంట్కి, 3 పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, 4 రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు. ఇన్ని డిపార్ట్మెంట్లు చుట్టూ తిరిగినా సరే సమస్య పరిష్కారం కావటం లేదు. అదే ఆ రికార్డు రాసినప్పుడు మనం అనుకోవచ్చు, ఇది మమ్మల్ని అడిగి రాయలేదు, ఎవరో వచ్చారు, కొలతలు వేసుకున్నారు, వెళ్ళిపోయారు, వాళ్ళు రాసుకుంటే ఏంటి, వాళ్ళు రాసుకుంటే మాకు వచ్చే నష్టం ఏంటి, మా భూమి మా దగ్గరే ఉంది, మేము దున్నుకుంటున్నాం, మాకు పంట పండుతుంది అనుకొని అప్పుడు సహకరించలేదు. అలాగే అప్పుడు చాలామందికి అది ఏంటో కూడా తెలియదు. కాబట్టి ఈ తప్పులతో కూడిన రికార్డు తయారైంది. దాన్ని మార్చాలన్నా కూడా అధికారులు కూడా ఆ చట్టాలు సహకరించక, దాన్ని మార్చలేక, ఇది మారిస్తే మా ఉద్యోగం ఏమవుతుందో అనే భయంతో చాలామంది అధికారులు ఆ రికార్డుల్ని అలాగే ఉంచుతున్నారు తప్ప దాన్ని సరిచేయాలనే ఏమాత్రం ప్రయత్నం కూడా చేయకపోవడం దురదృష్టకరం. దాని పర్యవసానం ప్రతి 30 ఏళ్ళకి ఒకసారి రీసర్వే చేయాలి, అది జరగలేదు. ప్రతి సంవత్సరం జమాబందీ జరగాలి, అది జరగలేదు. ప్రతి సంవత్సరం రికార్డులు రెక్టిఫై చేసి అడంగలు ఇవ్వాలి రైతుకి, అది జరగట్లేదు. భూమి శిస్తు లేకపోవడంతో విఆర్ఓలు కూడా భూముల గురించి గ్రామాలకు చెప్పక కేవలం నీటి తరువా మాత్రమే తీసుకుంటున్నారు. నీటి తీరువ అంటే భూమికి మీకు ఇరిగేషన్కి వాటర్ ఇస్తున్నందుకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళే అమౌంట్ మాత్రమే. సో ప్రతి సంవత్సరం వచ్చి ఎవరు చూడట్లేదు కాబట్టి ఆ తప్పు అలా కంటిన్యూ అవుతూ వస్తుంది. కరీంనగర్లో మంత్రి గంగుల పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటుగా లైబ్రరీని ప్రారంభించారు. జిల్లాలో పర్యటనకు వచ్చిన మంత్రికి జిల్లా అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్రంలో ప్రభుత్వం అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు.
పిల్లల డెవలప్మెంట్ ఫండ్ కింద కరీంనగర్ జిల్లాకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు సుమారు 650 కోట్ల రూపాయలతోటి అద్భుతమైన రోడ్స్ కోసం కానీ, డ్రైనేజ్ కోసం కానీ, కమ్యూనిటీ కోసం కానీ 650 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అది గతంలో ఎన్నో సంవత్సరం నుంచి పేరుకుపోయిన నిధులు గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతోటి, అప్పుడున్న మంత్రి రాజేంద్ర చొరవతోటి ఆ నిధులను స్థానికంగా ఉండే వర్క్స్ కోసం, డెవలప్మెంట్ కోసం ఉపయోగించడానికి ఆ డిఎంఎఫ్ నిధులు తీసుకోవడం జరిగింది. చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఆ రోజు గతంలో గ్రంథాలయం అంటే మేము కూడా చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆ గ్రంథాలయంకి వెళ్ళి నిరుపేదలందరూ కూడా పత్రికలు చదవకూడదు కానీ, బుక్స్ చదవడం కోసం అని ఇళ్లలో పుస్తకాలు కొనే స్తోమత లేని వారు గ్రంథాలయంనే ఒక దేవాలయంగా ఏర్పాటు చేసుకొని అందులో వచ్చి పత్రికలతో పాటు, న్యూస్ పేపర్తో పాటు వారికి సంబంధించిన బుక్స్ కూడా చదువుకొని ఎంతోమంది ఉత్తీర్ణులు చేసిన ఘనత ఈరోజు కరీంనగర్ జిల్లా గ్రంథాలయానికి ఉన్నది. ఒకప్పుడు చిన్నప్పుడు మేము కూడా ఇందులో చదువుకునేవాళ్ళం. చాలామంది నిరుపేదలు కూడా దారి చూపింది జిల్లా గ్రంథాలయం. అందుకే అన్ని రకాలుగా ఈ జిల్లా గ్రంథాలయాన్ని భావి తరానికి అందించాలి. నిరుపేదలకు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరకాలంటే గ్రంథాలయంలో బుక్స్ ఉంటాయి కాబట్టి ఒక ఇంట్లో ఒక బుక్స్ కొనుక్కోవచ్చు, తన తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులతోటి కొన్ని బుక్స్ కొనుక్కోవచ్చు. కానీ అన్ని బుక్స్ కొనాలంటే కష్టం కాబట్టి అన్ని బుక్స్ను ఒకటే కాడ దొరికేది గ్రంథాలయంగా భావించుకొని ఈ గ్రంథాలయంలో ఈ భావితరానికి అందియాలని చెప్పి ఈ గ్రంథాలను ఆధునీకరణ చేయాలని చెప్పి ఆ రోజు మేము తలపించడం జరిగింది. రోడ్స్ డెవలప్ చేయడము, డ్రైన్ డెవలప్ చేయడము, ఇది ఒక అయితే ఎడ్యుకేషన్ పరంగా నిరుపేదలకు కూడా పుస్తకాలు అందించాలి, పుస్తక విజ్ఞానం అందించాలి, అది గ్రంథాలయంతో సాధించుకుందామని చెప్పి గ్రంథానికి ఆ రోజు సుమారు 1 కోటి రూపాయలు కేటాయించడం జరిగింది. అందులో డిఎంఎఫ్ నిధుల్లో మా కరీంనగర్ కాన్స్టిట్యూన్సీ వచ్చినంత 1 కోటి రూపాయలు తెలిసింది. అందులో 50 లక్షల రూపాయలతోటి ఇప్పుడు మీ ముందు ఓపెన్ చేసిన అన్ని కూడా మొత్తం లైబ్రరీ 3 కోట్లు, కానీ ఇప్పుడు మనం ఓపెన్ చేసిన దాంట్లో డెవలప్మెంట్ కింద 1 కోటి పెట్టడం జరిగింది. ఇంత ఆధునీకరణ చేసినాం. సో మాడిఫికేషన్ చేయడం జరిగింది. అంటే సకల సౌకర్యాలు కల్పించినాం వాళ్ళకు. మేము బేర్ చేయలేము కాబట్టి మున్సిపల్ పరంగా అయితే పాలకూర సభ్యులు మున్సిపల్ పరంగా 5 రూపాయలు భోజనం ఇక్కడ ఏమంటే ఒక స్టాల్ కూడా ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ మంత్రి కేటీ రామారావు చేత ఆ రోజు స్టాల్ ఏర్పడింది. బ్రహ్మాండంగా 5 రూపాయల భోజనం కూడా ఇక్కడ నిరుపేదల విద్యార్థులు అందించడం జరిగింది. మళ్ళీ ఒక డిమాండ్ వచ్చింది. ఇప్పుడు మాకు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేయమని చెప్పి డెఫినెట్గా అది కూడా ఒక వేరే హోటల్ కూడా యజమానులతో మాట్లాడుకొని నిరుపేదలు బేర్ చేసే విధంగా ఒక క్యాంటీన్ ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. తక్కువ రేట్లో టిఫిన్స్ మరియు టీస్. నిజామాబాద్ లో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. వీరితో పాటుగా మంత్రులు కూడా పర్యటనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తలపాగాలో కవిత ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచారు. అనేకం ఉన్నాయి, బోధనలో కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. ఒక్కొక్కటిగా మీ యొక్క చూపు వాటి మీద ఉంటే మంచిగా అయిపోతుంది అని చెప్పి ఈ సందర్భంగా మీకు కోరుతూ మా అక్క సత్యవతి రాథోడ్ గారు ఇక్కడికి వచ్చినారు. మరి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మొదటిసారి జిల్లాకు వచ్చినారు, మీకు స్వాగతం అమ్మ. అట్లానే చాలా రోజుల నుంచి స్నేహితం, చాలా మంచి వ్యక్తి, చాలా సౌమ్యంగా కేవలం గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేసుకొని పోయేటటువంటి వ్యక్తి. ఐఎమ్ వెరీ హ్యాపీ మీరు ఇక్కడికి వచ్చినందుకు. ఇక్కడికి వచ్చినటువంటి మనందరికీ కూడా మనసులో తెలుసు, ఇప్పుడు గిరిజనులకు అందరికీ కూడా ఒకటే సమస్య, పోడు భూములకు సంబంధించినటువంటి సమస్య. దాని గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అధికారులకు చెప్పినటువంటి విషయం ఏంటంటే, పాత భూములు ఏవైతే ఉంటాయో, బోర్లు మోటార్లు ఉంటాయో,
వాటి జోలి మంచిగా ఉండదు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా, అధికారులకు హెచ్చరిస్తా ఉన్నా. ఎవరిని కూడా డిస్టర్బ్ చేయదు. సరే మన వర్షాలు పడాలి, అడవులు నరకద్దు, అడవులు ఉండాలి, మనం అధికారం చేసుకుంటున్నాం, చెట్లు పెంచుకుంటున్నాం. కొత్తగా ఎవరిని కూడా నరకనిచ్చేది లేదు, పాత వ్యవసాయం మాత్రం డిస్టర్బ్ చేసేది లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా అధికారులకు నేను హెచ్చరిస్తా ఉన్నా. ఎందుకంటే మంచిది కాదు. పాత వ్యవసాయం చేసుకొని అదే జీవనాధారంతో మా బిడ్డలు ఉన్నారు, బంజారా బిడ్డలు ఉన్నారు. ఎక్కడైతే కరెంట్ మోటార్లు ఉంటాయో, బోర్లు ఉంటాయో, 10-15 సంవత్సరాల క్రితం నుంచి ఎవరైతే వ్యవసాయాలు చేసుకుంటున్నారో దాన్ని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి నేను మరొకసారి కలెక్టర్ గారికి నేను ఇక్కడ చెప్తా ఉన్నా. కలెక్టర్ గారు కూడా తగు ఆదేశాలు ఇవ్వాలి. ఫారెస్ట్ శ్రీవారి దర్శన టికెట్లు లేని భక్తులను అలిపిరి వద్ద తిరుమలకు వెళ్లకుండా టీటీడీ అధికారులు అడ్డుకున్నారు. దీంతో భక్తులు రోడ్డుపై బైఠాయించి తిరుమలకు అనుమతించాలని ఆందోళన చేపట్టారు. శ్రీవారి దర్శన టికెట్లున్న వారిని మాత్రమే తిరుమలకు అనుమతిస్తున్నారన్న సమాచారం తెలియకపోవడంతో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని అనేక మంది భక్తులు తిరుమలకు వెళ్లేందుకు అలిపిరి వద్దకు చేరుకున్నారు. అయితే టికెట్లు ఉన్నవారిని మాత్రమే తిరుమలకు అనుమతిస్తున్నామని, టికెట్లు లేకుంటే అనుమతి లేదని టీటీడీ అధికారులు తేల్చి చెప్పారు. దీంతో భక్తులు ఆగ్రహించి తమకు ఎలాంటి సమాచారం అందలేదని, అందుకే తాము శ్రీవారిని దర్శనానికి వచ్చామని, సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన తమను ఇప్పుడు అనుమతించకపోతే ఎలా అని ప్రశ్నించారు. తమకు ఉచిత దర్శన టికెట్లు ఇచ్చి తిరుమలకు అనుమతించాలని కోరారు. మాకేమన్నా పనులు లేవా సార్? ఏమి ఇక్కడ ఆటోడే చెప్పండి. ఆన్లైన్ బుకింగ్ అన్నారు సార్, ఆన్లైన్ వాళ్ళు వచ్చి వెళ్తున్నారు. మరి మాకు ఫ్రీ దర్శనం టికెట్స్ అన్నారు, మేము వెళ్ళొద్దా? పోయి వెయిట్ చేయండి, వెయిట్ చేయండి. అదేమంటే చిన్న పిల్లలకి దర్శనం లేదంట సార్. చెప్పండి, జనాలు మాకు న్యాయం తీసిచ్చే వాళ్ళు ఎవరు లేదు. మేము బెంగళూరు నుంచి వచ్చినాము, మేము చిప్లూరుపేట నుంచి వచ్చాము. నేను దేవుని దర్శనం వాకిలు తెరుస్తారంటేనే నేను వచ్చినా. నాకు ఎందుకు పంపారు సార్? నాకు భర్త వద్దన్నాడు, పిల్లలు వద్దన్నారు, నువ్వు ఆడంటే ఆడిపోతావని వద్దని ఎవరికి వచ్చినా సార్. నాకు డబ్బులు 3000 అవుతాయి. నాకు ఇళ్ళల్లో డబ్బులు లేవు సార్. మా ఆయన టీవీ ఆరోగ్యం బాగాలేదు. దర్శనాలు రండి, దర్శనాలు ఉన్న ఫ్రీ దర్శనం అని మేము వచ్చామండి. వచ్చే ఇక్కడికి వచ్చాం. టోకెన్ లేవు అని చెప్పారు. టోకెన్ లేవు, ఏం లేవు. ఇలా 3వ తారీఖు దాకా దర్శనం ఇయ్యమండి, టికెట్లు ఇయ్యము అని చెప్పారండి. మా పరిస్థితి ఏమీ అర్థం కావట్లేదు. మేము ఖమ్మం డిస్టిక్ నుంచి వచ్చాము. ఖమ్మం డిస్టిక్ అండి మాది. అనంతపురం జిల్లా నుంచి వచ్చాము సార్. మేము టికెట్లు ఇవ్వమంటే ఇవ్వలేదు. 3 రోజుల ముందు ఇస్తా అని చెప్పినారు కూడా. ఆడికి టికెట్ కౌంటర్ కానించి 2 గంటల నుంచి కాసుకొని ఇవాళ ఇప్పుడు ఏమో అన్నం కూడా తినలేదు సార్. ఫస్ట్ టిఫిన్ కూడా చేయకుండా నీళ్ళు మంచి నీళ్ళు లాక్కోకుండా వచ్చినాము సార్. మేము టికెట్లు కల్పించాలని, మేము దేవుడిని దర్శనం చేయించుకోవాలని.
టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుల హోదాలో పార్థసారథి ఇతర మత ప్రచారానికి వెళ్లాలంటే రాజీనామా చేసి వెళ్లాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనాలంటే తిరుమలకు వెళ్లనీయకుండా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా కొంతమంది టీటీడీ పాలక మండలి సభ్యులు ప్రవర్తిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ పాలక మండలి సభ్యులు పార్థసారథిని సెమీ క్రిస్మస్ కు ఆహ్వానిస్తూ విజయవాడలో కరపత్రాలు వెలిశాయని, అయితే క్రిస్మస్ వేడుకలకు హాజరైతే వెంటనే పాలక మండలి సభ్యుడి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. టీటీడీ ఉద్యోగులు క్రిస్మస్ వేడుకలకు హాజరయ్యే అవకాశం ఉందని, అలాంటి వారిపై టీటీడీ విజిలెన్స్ నిఘా సిబ్బంది దృష్టి పెట్టాలని కోరారు. భగవంతుడి మీద భక్తితో, భగవంతుడి మీద శ్రద్ధతో వస్తున్నటువంటి భక్తులకి సేవ చేయాలి. అక్కడున్నటువంటి టీటీడీ పవిత్రతని కాపాడే దిశగా వారి ఉన్నటువంటి సమయంలో వారి వ్యవహార శైలి ఉండాలి. దురదృష్టవశాత్తు రేపు 23/12/2020 విజయవాడలో సెమీ క్రిస్మస్ వేడుకలు, దీన్ని రేపు విజయవాడలో రేపు సాయంత్రం 7 గంటలకి సెమీ క్రిస్మస్ వేడుకలు విజయవాడలో జరుగుతున్నాయి. దీనికి అతిథిగా పార్థసారథి గారు, గౌరవ శాసనసభ్యులు, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకి ధర్మకర్తల మండలి సభ్యులు, వీరు ప్రమాణం చేసేటప్పుడు సాక్షాత్తు భగవంతుడు ముందు, మూల విరాట్ ముందు జయ విజయుల దగ్గర ప్రమాణం చేస్తాం. భారతీయ జనతా పార్టీ నాకు కూడా అవకాశం కల్పించింది. నేను కూడా స్వామివారి దగ్గర జయ విజయుల దగ్గర ప్రమాణం చేయడం జరిగింది. ఈ రెండు మన ప్రమాణం చేసిన తర్వాత స్వామివారి కార్యక్రమాలతో మాత్రమే, దైవ కార్యక్రమాలకు మాత్రమే మన అంకిత భావంతో పనిచేయాలి. కానీ దురదృష్టవశాత్తు ఇలాంటి కార్యక్రమాలకి వెళ్ళాలనుకుంటే వారికి ఆశ ఉండి యేసు ఆశీస్సులు కావాలా, లేకపోతే మీ ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు కావాలని చెప్పి మీరు వెళితే దయచేసి తిరుమల తిరుపతి దేవస్థానానికి ధర్మకర్తల మండలి సభ్యులుగా రాజీనామా చేసిన తర్వాత మీరు ఈ సమావేశాలకు కానీ ఆ కార్యక్రమాలకు కానీ హాజరైతే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, అభ్యంతరం లేదు. మీరు కానీ వెళితే తిరిగి ధర్మకర్తల మండలి సమావేశాలకి మీరు కానీ ఇక్కడ అడుగు పెడితే భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని అడుగు పెట్టనివ్వదని చెప్పి మిమ్మల్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. అలిపిరి దగ్గరే అడ్డుకుంటాం, గరుత్మంతుడి దగ్గర అడ్డుకుంటాం. ఏం తమాషా అయిపోతుందండి. రాజకీయ పునరావాస కేంద్రంగా చేశారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని. దాదాపు 19 మంది సభ్యులు ఉన్నటువంటి ఈ ధర్మకర్తల మండలిని 34 మంది, దాదాపు 34 మందితో ఒక జంబో స్థలం కూడా సరిపోరు. అన్నమయ్య జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంఆర్ఓ స్వర్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పాల్గొని 350 నిరుపేద క్రైస్తవ కుటుంబాలకు దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. క్రిస్మస్ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జాజల భీమేశ్వరి, వైస్ ఎంపీపీ లక్ష్మారెడ్డి, మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ సుందర్వరద రాజన్ తదితరులు పాల్గొన్నారు. దయగల ప్రభువా, భయంకరమైన కోవిడ్-19 మా యొక్క తెలంగాణ ప్రాంతం మీద పడకుండా కాపాడి నేను సంరక్షించి ఈ రీతిగా అయ్యా మన తండ్రి నోడల్ ఆఫీసర్ గారిని, భద్రరాజన్ సార్ గారిని, సతీష్ గారు, వేదిక మీద ఉన్న ఎంపీపీ గారు, ఎంపీటీసీ గారు, సర్పంచ్ గారు, ఎంఆర్ఓ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, ఇలా గ్రామం చేసిన సర్పంచులు, ఎంపీటీసీ ప్రముఖులందరికీ రాష్ట్ర సభ్యులు కూడా ఆ యొక్క క్రిస్మస్ తెలియజేస్తుంది. మరి ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిసారి కూడా ప్రతి పండుగ కూడా జాతీయ పండుగ చేసుకోవాలి. బాగా కష్టపడి కనుక ముందు భవిష్యత్తులో ఈ కరోనా పోయి మన దెబ్బతిన్న ప్రభుత్వం తప్పక ముఖ్యమంత్రి గారు కూడా మన చర్చలో ప్రజలతో ప్రశ్నాత్మకంగా చూస్తున్నారు.
ఈసారి 10,000 కానీ అన్నిటి కూడా పుట్టినాలు వేసుకున్నారు 10,000 రూపాయలు ఇస్తున్నటువంటి కూడా ఈ మన చర్చలకు కూడా మనం ఇచ్చినట్టు ఏర్పాటు చేసుకున్నాం. తప్పక వచ్చే కాలంలో భగవంతుని కోరుకుందాం. భగవంతుడు మనం తప్పక ఈ కరోనా వ్యాధి నుంచి దూరం చేసి మనందరం కూడా సుఖ సంతోషంతో వస్తే వచ్చే మన క్రిస్మస్ వరకు అన్ని విధాలు అర్థం చేసుకోవడం కోసం కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ మీరందరూ కూడా విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మోతీలాల్ ఓరాకు కాంగ్రెస్ నేతలు ఘన నివాళి అర్పించారు. ఏపీసీసీ అధ్యక్షులు శైలజనాథ్ ఓరా చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కాంగ్రెస్ పార్టీ పెద్ద దిక్కును కోల్పోయిందని, ఓరా మరణం కాంగ్రెస్ కు తీరని లోటని శైలజనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. अमर रहे मोतीलाल वोरा जी, अमर रहे मोतीलाल वोरा जी, अमर रहे मोतीलाल वोरा जी. जिंदाबाद कांग्रेस पार्टी. राहुल गांधी गाరి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. जिंदाबाद कांग्रेस पार्टी. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జమ్మికుంటలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు, చీరలు పంపిణీ చేసిన మంత్రి ఈటెల. తుక్కుగూడలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, భూమి పూజ చేసిన మంత్రి సబిత. కరీంనగర్లో మంత్రి గంగుల పర్యటన, ప్రభుత్వం అభివృద్ధికే ప్రాధాన్యతనిస్తుందన్న మంత్రి. తూర్పు గోదావరి జిల్లాలో జనసేన నేతలు ప్రెస్ మీట్, డివిస్ బల్క్ డ్రగ్స్ పరిశ్రమ నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్. నెల్లూరులో భూ హక్కు పథకం ప్రారంభోత్సవం, భూ సమస్యలు పరిష్కారం అవుతాయన్న జిల్లా కలెక్టర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.